Screen share lo undi. Again, this is also there. Okay, so there are multiple applications in .NET. No need to confuse. We will go with hello. So okay, so Windows Forms Windows application అనుకో. .NET Windows Forms app, but .NET Framework అంటే ఓన్లీ విండోస్ స్టాండర్డ్, అంటే లినక్స్ మ్యాక్ లో రాదు. .NET Framework అంటే నాన్ ఇండిపెండెంట్. .NET Core అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అర్థమైందా? .NET Framework అంటే నాన్ ఇండిపెండెంట్, కోర్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇప్పుడు మనం WPF అంటే మళ్ళీ విండోస్ అప్లికేషన్. వీటన్నిటితో మన సంబంధం లేదు. .NET Core వెబ్ API వల్ల మనం ఇది సెర్చ్ చేసుకోవచ్చు. కోర్ ఇదిగో .NET Core వెబ్ API ఉంది కదా, ఇది విజువల్ స్టూడియో. ఇది వచ్చి మామూలు VS Code లాగే ఉంటది అనుకో. కలర్ మారుద్ది, లోపల కూడా మారుద్ది, కానీ ఇది చాలా హెవీ ఆపరేషన్ అనమాట. అంటే అన్ని దీంట్లోనే ఉంటాయి. విండోస్ అప్లికేషన్ నుంచి అన్ని దీంట్లోనే తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడు ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి. ఒకటి వచ్చి రియాక్ట్ ప్లస్ ASP.NET రెండు కలిపి ఒకటి, తర్వాత వ్యూ ప్లస్ ASP.NET రెండు కలిపి చేస్తుంది, తర్వాత యాంగులర్ ప్లస్ .NET రెండు కలిపి ఫుల్ స్టాక్ అదే క్రియేట్ చేస్తుంది అనమాట. అంత హెవీ బిట్ ఉంటుంది దీని లోపల. సో మనకు జస్ట్ API కావాలి. ASP.NET Core వెబ్ API అంటే ఇట్స్ జస్ట్ రెస్ట్ఫుల్ వెబ్ API లైక్ స్ప్రింగ్ బూట్ లాగా. ఇదిగో చూపిస్తుంది చూడు, C# లాగా F# కూడా ఉంటది, అది మనకు తెలియదు. విజువల్ బేసిక్ అని V#, F#, C# మూడు ఉంటాయి. C# ఎక్కువ వాడేది అందరూ. యూనిటీ 3D గేమ్స్ లా అది కూడా C# వాడేది. F# విజువల్ బేసిక్ చాలా తక్కువ, అప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు లేదు. చూడు ఫస్ట్ C#. ఈ F# ఉంది కదా, దీన్ని వదిలే, దీని వద్దు మనకి. మనం C# వెళ్ళాలా. ఇదిగో C# వెళ్ళాలి అంటే టెంప్లెట్ అది అప్పుడు F# లో చేస్తుంది. మనం C# సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇదిగో C# వెబ్ API అంటే వెబ్ API నేటివ్ AOT అంటే దానికి కొంచెం ఎక్స్ట్రా క్రియేట్ చేస్తుంది. ఎంటీ అంటే అసలు ఏం చేయదు, జస్ట్ ప్రాజెక్ట్ పేపర్ ఇచ్చి వదిలేస్తుంది అనమాట. ఇది ఇచ్చామనుకో, కంట్రోలర్ సర్వీస్ బేసిక్ అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ కంట్రోల్ ఉంది, బై డిఫాల్ట్ అది ఇచ్చేస్తుంది, మనం ఏం చేయబడలే. అదే జావా స్ప్రింగ్ బూట్ అనుకో ఏమి ఇవ్వదు, జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. దీనికి అట్లా కాదు, బాయిలర్ ప్లేట్ కూడా అదే ఇచ్చేస్తుంది. అది నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఏంది వెబ్ APIకి వెళ్తాం, C# క్లిక్ చేసామో అన్నిటికీ ఓకే కదా. ఈవెన్ క్లౌడ్ API అంటే అజూర్ కూడా ఇంటిగ్రేట్ చేసేది, ఒక లైబ్రరీ యాడ్ చేసి అజూర్ క్రియేట్ అయిపోతుంది. ఇదిగో ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి విల్ గో టు నెక్స్ట్. దీని పేరు ఏమిద్దామంటే థ్రెడ్-SAM. ఆల్రెడీ స్టార్ట్ లో ఎందుకు ఆల్రెడీ రికార్డ్ లో ఉంది. బ్యాక్ గో టు బ్యాక్. ఇది ఉండిలే మనకు గుర్తుంటది. చూడు మనం .NET Core అంటే క్రాస్ ప్లాట్ఫామ్. కోర్ అని కొడితే చాలు, .NET Core రేజర్ పేజెస్ అంటే MVC వస్తుంది, దాంట్లోనే HTML ఉంటుంది, దాంట్లోనే C# ఉంటుంది. అది వద్దు కదా మనకి, ఓన్లీ API కదా కావాల్సిందే. అందువల్ల చూడు .NET Core వెబ్ API, రెస్ట్ఫుల్ APIs, C#, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగతా చాలా ఉంటాయి, యాంగులర్ .NET Core కూడా ఉంటుంది.
యాంగులర్ రియాక్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా క్రియేట్ చేయొచ్చు. అది కూడా బేసిక్స్ అదే ఇస్తుంది. ఆ రెండు క్రియేట్ చేద్దాం. రెండు అవసరం లేదు, బట్ స్టిల్ ఇదిగో .NET Core Web API ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్కి వెళ్తే CRUD 8.14.2025 ఇక్కడ బై డిఫాల్ట్ అదేదో ఇస్తుంది, దాంతో మన సంబంధం లే. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసి డెస్క్టాప్ లో నేను ఒక ఫోల్డర్ పెట్టుకున్నా, వెబ్ ఏపీఐస్ ఇక్కడ క్రియేట్ చేసుకో. అంటే ఈ ఫోల్డర్ లో ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సొల్యూషన్ నేమ్ కూడా ఇదే ఇస్తే సేమ్ ప్రాజెక్ట్ డైరెక్టరీలో సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ అంటే .sln ఫైల్ ఉంటుంది C# లో. సొల్యూషన్ ఫైలే డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ చేసేస్తుంది SLN సొల్యూషన్. అంటే C# లో .NET Core ప్రాజెక్ట్లని సొల్యూషన్స్ అంటాం. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసావు అనుకో, దానికి ఒక సొల్యూషన్ ఉండాలి .sln అని. అప్పుడే విజువల్ స్టూడియోలో ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవుతుంది. సొల్యూషన్ లేకపోతే ఓపెన్ అవ్వాలి. జావా ఫైల్స్ .java క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ సొల్యూషన్ ఫైల్స్ .sln అంటాం. అంటే సొల్యూషన్ లేకపోతే విజువల్ స్టూడియో పట్టించుకోదు, సొల్యూషన్ ఉండాల్సిందే. సొల్యూషన్ డిలీట్ చేసాం అనుకో, మళ్ళా సొల్యూషన్ క్రియేట్ చేసి ఏదో ఒక సొల్యూషన్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఒకటే సొల్యూషన్ క్రియేట్ చేసి 4 ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క సొల్యూషన్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ సొల్యూషన్ అనేది విజువల్ స్టూడియో ఓపెన్ చేయడానికి హెల్ప్ఫుల్ అనమాట. నెక్స్ట్ మనం .NET 8 కరెంట్ కాబట్టి .NET 8 మనం ఇన్స్టాల్ చేసాం. .NET 6, 7 ఇన్స్టాల్ చేసి అవి కూడా వస్తాయి. అవి ఇన్స్టాల్ చేయలేదంటే రావు. షాద్ చేద్దాం, ఇలా 12కి సెండ్ చేస్తా. ఏడు వర్షం పడుతుంది, నేను బయట ఉన్నాను, ఇంటికి వెళ్ళి 12కి సెండ్ చేస్తాను. సరే. ఇదిగో కరెంట్ .NET వర్షన్ 8 మనం ఇన్స్టాల్ చేసి, కరెంట్ వర్షన్ కూడా 8 JDK వర్షన్. సో ఇప్పుడు మామూలుగా జావాకి JDK ఇన్స్టాల్ చేయాలా, స్ప్రింగ్ బూట్ కి మన స్ప్రింగ్ బూట్ STS లో ఇన్బిల్ట్ ఉంటుంది, మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. దీనికి ఏంటంటే .NET తో పాటు ఇంటర్నల్ గా C# కూడా వస్తుంది. యాక్చువల్ గా నువ్వు C# ఇండివిజువల్ గా రన్ చేయలేవు. C# JDK లాగా C# డెవలప్మెంట్ కిట్ నువ్వు ఎప్పుడు డౌన్లోడ్ చేయవు. అర్థమైంది కదా? ఎందుకంటే C# .NET మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతకుముందు C# ఏమయ్యేది, కామన్ లాంగ్వేజ్ రన్ టైం లేదంటే అన్ని సిస్టమ్స్ లో ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఇండిపెండెన్సీ లేదు. అది .NET ఫ్రేమ్వర్క్ మీద డిపెండ్ అయ్యేది C#. అంటే ఎందుకు C# అన్నాం మనం అంటే, .NET అని ఎందుకు అంటాం అంటే C# ఈస్ డిపెండింగ్ ఆన్ .NET. ఇప్పుడు C# .NET వర్షన్ 8 లో ఉంది. .NET వర్షన్ 8 లో C# వర్షన్ ఎంత ఉంటుంది, మేబీ 13 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, నాకు కూడా గుర్తులేదు. C# రన్ అవ్వాలంటే .NET ఉండాలి. .NET మీద అది రన్ అవుతుంది. కానీ C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కానీ దానికి DLL ఫైల్స్ ఉంటాయి, డైనమిక్ లింక్ లైబ్రరీస్ అని. DLL ఇప్పుడు నువ్వు ఏదైనా రన్ చేసావు అనుకో, మనకి జావాలో .class ఫైల్స్ క్రియేట్ అవ్వదు, అట్లా దీనికి .dll ఫైల్స్ క్రియేట్. సో దానికి బిన్ ఫోల్డర్ లోపల క్రియేట్ అవుతాయి అన్ని DLL ఫైల్స్. నువ్వు బిన్ ఫోల్డర్ క్రియేట్ చేసి డిలీట్ చేసావు అనుకో, మళ్ళీ కంపైల్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ DLL ఫైల్స్ ఏమవుతుంది, అది కంపైల్ అయిన తర్వాత క్రియేట్ అవుతాయి. ఆ DLL ఫైల్స్ నీకు ఇస్తే నువ్వు నీ సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. అట్లా కాన్ఫిగర్ HTTPS అంటే మనం యాంగులర్ కానీ రియాక్ట్ కానీ లోకల్ రన్ చేసినప్పుడు, ఈవెన్ జావా అయినా సరే HTTP వస్తుంది, గుర్తుందా? ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ కదా, ఇది మైక్రోసాఫ్టే, సిస్టమ్ మైక్రోసాఫ్టే, .NET మైక్రోసాఫ్ట్ కాబట్టి HTTPS ఈజీగా ఇచ్చేస్తుంది లోకల్లో. అంటే నువ్వు సర్టిఫికేట్ కూడా కొనమల్లే, లోకల్ HTTPS వచ్చేస్తుంది. అందువల్ల కాన్ఫిగర్ అని అడుగుద్ది, మనం కాన్ఫిగర్ చేస్తాం. క్రియేట్ విజువల్ స్టూడియో. ఇది విజువల్ స్టూడియో కోడ్ వచ్చి మనకు తెలిసిందే ఫ్రంట్ ఎండ్ కి. ఓకేనా? ఇప్పుడు .NET ఇన్స్టాల్ చేయాలంటే విజువల్ స్టూడియో IDEకి వెళ్ళేసి హలో యా I'm just checking. Yeah, I got it. 1 second. It's saying
4:30 PM. 1 second. Oh, no. 1 second. Checking it. 1 second. 1 second. 1:30 to 2. I got it. Thank you. January. Yeah. Thank you so much. Download Visual Studio. Studio code కూడా ఇది ఇచ్చేసారు. ఇక్కడికి వెళ్తే విల్ హ్యావ్ దిస్ ఐడి నోట్ ప్యాడ్ అంతే. కమాండ్ లైన్ నోట్ ప్యాడ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే యాజ్ పర్ ద మెటీరియల్ నీకు సెటప్ ఇన్స్టాలర్ వస్తుంది. ఆ ఇన్స్టాలర్ లో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. చూడు, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఇలా ఆ ఇన్స్టాలర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీకేమేమి వర్షన్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇన్స్టాల్ చేస్తుంది. అది ఎంత 1 GB 10 GB పడుతుంది దానికి డౌన్లోడింగ్కి. మామూలు చెప్తున్నా. చూడు, ఆల్రెడీ ఉంది కాబట్టి అప్డేట్ అడుగుతుంది. ఈ అప్డేట్ లో మనం మాడిఫై కొడతాం. పాస్ కొట్టేసి ప్రస్తుతానికి ఉంది కాబట్టి అప్డేట్. ఉన్నాయి. మెటీరియల్స్ లో ఉంది ఇదంతా. నీకేం ప్రాబ్లం క్లోజ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ వచ్చి మనకి కోడ్ రాసే ప్రదేశం ఇది. సో దిస్ ప్లేస్ ఓకే, నో ఇష్యూస్. ఇక్కడ మనకి స్ప్రింగ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుందా, దీనికి రైట్ సైడ్ లో ఉంటుంది. నువ్వు ఈ పక్కన పెట్టుకోవచ్చు, అదేం కాదు. కానీ రైట్ సైడ్ లో ఉంటేనే దీనికి బాగుంటుంది. దీనికి ఉంటే రైట్ సైడ్. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ నేను చెప్పాను కదా, SLN ఫైల్స్ అని. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు చూడు, మనం ఎక్కడ క్రియేట్ చేసాం దీన్ని, వెబ్ APIs కదా, ఇదే కదా. దీని లోపల దాని సొల్యూషన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ గా విజువల్ స్టూడియోలో ఓపెన్ అయిపోద్ది అంతే. ఇంకా దాంట్లో రెండో మాట అదేం ఉండదు అనమాట. లోడ్ అవుతుందా? విజువల్ స్టూడియో సొల్యూషన్ .SLN హ్యాంగా. మనం ఇప్పుడు జనరల్ గా ఒకసారి కంపైల్ చేసిన తర్వాత కూడా JDK ప్రోగ్రామ్స్ నోట్ ప్యాడ్ లో అది డిఫాల్ట్ విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ అవుతుంది కదా, సేమ్ అలానే. అంతే. ఇక్కడ ఓపెన్ చేద్దాంలే, అది ఇందాక చాలా స్లో అయింది. ఫస్ట్ రన్ చేసి ఫోల్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్లు అన్నీ వచ్చేస్తాయి. స్వాగర్ గీకర్ అన్ని దాంట్లోనే ఉంటాయి. డిఫాల్ట్ కోడ్ ఇదిగో .NET 8 DLL క్రియేట్ అవుతుంది. అక్కడ అవుట్పుట్ విండోలో నీకు అన్ని DLLs క్రియేట్ అవుతా ఉన్నాయి. చూడు, కావాలంటే ఇక్కడ బిన్ ఉంది చూడు, ఈ బిన్ ఫోల్డర్ ఉంది కదా, ఇదిగో స్వాగర్ వెదర్ ఫోర్కాస్ట్ అది ఇస్తుంది లే, బేసికలీ జనరేట్ చేసి ఇస్తుంది 10 రికార్డ్స్. దానికి ఏం DTO వాడేవో కింద ఉంటుంది దాని ఎంటిటీ. ఇదిగో దాని ఎంటిటీ టెంపరేచర్, డేట్ టైప్ ఏంది, స్ట్రింగ్ డేట్ $, టెంపరేచర్ ఇంటీజర్, ఫారిన్ హీట్ ఇంటీజర్, సమరీ స్ట్రింగ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది 200 ఓకే అయితే ఇలా వస్తుంది డిస్క్రిప్షన్. అప్లికేషన్ చేసాను, మూడు ఫార్మాట్లు యాక్సెప్ట్ కదా. తర్వాత ఇదిగో కెస్టల్ వెబ్ సర్వర్ అంటే క్రాస్ ప్లాట్ఫామ్ కస్టల్ ఉంటుంది అనమాట. GMT గ్రీన్విచ్ మెరీడియన్ టైం, IST 5:30 hours, GMTకి 5:30 యాడ్ చేస్తే IST అవర్స్ వస్తాయి. GMT అంటే సెంట్రల్ టైం కదా, అందువల్ల 6:11 ఈరోజు సెంట్రల్ టైం. ఇండియాలో 5.5 hours యాడ్ చేసాం. చూడు, ఇది URL బేసికల్ గా
నువ్వు యూఆర్ఎల్ ఇచ్చినా ఆ డేటా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ప్రింట్ అంటే జేసన్ లాగా ప్రింట్ అవుతుంది, అది నార్మల్, అది నీకు స్ప్రింగ్ లో కూడా వస్తుంది. క్లియర్ కొట్టి క్యాన్సిల్ కొడితే ఇట్లా. ఇప్పుడు దీని మందాలు చూద్దాం. సో డిపెండెన్సీస్ అంటే మన పామ్డాట్ ఎక్స్ఎంఎల్ లాగా మన మ్యావెన్ డిపెండెన్సీ అనుకో, ఈ నోగోడ్ ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ లో స్వాష్ బకిల్ .NET కోర్ ఒకటే మనం ఎక్స్ట్రా ఏం చేయాలి. దాంట్లో సర్వరు స్వాగరు 3 ఉన్నాయి కదా. స్వాగర్ జన్ యూఐ అంటే ఇదిగో స్వాగర్ జనరేషన్ యూఐ డాక్యుమెంట్, అదే ఆ 3 లైబ్రరీస్ ఉన్నాయి కదా. ఏ వర్షన్ 6.6. అంటే .NET 8 కి .NET కోర్ 6.2 సరిపోద్ది. సో వీటిని మేనేజ్ చేయాలి, తీసేయాలనుకో రైట్ క్లిక్ ఇచ్చి ఒక్క నిమిషం, అది రన్ అవుతున్నప్పుడు మనం గెలకలేము దాన్ని, అది ఆపేసిన తర్వాతే దాని జోలికి పోవాలి. ఓకేనా, అప్పటి వరకు మేనేజ్ నోగోడ్ ప్యాకేజ్ చేయలేము. మన మ్యావెన్ డిపెండెన్సీ కూడా అంతే కదా, పేజ్ స్టాప్ చేసి రీలోడ్ చేయమంటది. నువ్వేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇన్స్టాల్ ఇవన్నీ ఉన్నాయి, ఈ 3 ఈ 4 ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలంటే ఎంఎస్ SQL మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కనెక్ట్ చేయాలా అంటే నేనేం చేయాలి, ఇది సెరీలాక్స్, మైక్రోసాఫ్ట్ SQL ఇదిగో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఇదొకటి, ఇదిగో SQL క్లయింట్, ఈ 2 మనం యాడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అయిపోతాయి. సో డౌన్లోడ్ అయిపోతున్నాయి, యాక్సెప్ట్ కొడితే డౌన్, అంటే మనం ఏ ప్యాకేజ్ కావాలన్నా ఇక్కడ ఉంటాయి, యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా ఓపెన్ అయింది, మేనేజ్ నోగోడ్ ప్యాకేజెస్ లో ఓపెన్ అవుతుంది. దాన్ని క్లోజ్, అంటే నువ్వు ఇన్స్టాల్ చేసిన ప్రతిది ఇప్పుడు నోగోడ్ ప్యాకేజెస్ లో పడిపోయింటది చూడు. ఇదిగో SQL క్లయింట్ యాడ్ చేసాం అంటే ఇది పడిపోయింది కదా. సార్ ఇవన్నీ ఎక్కడ రాసుంటారు, మనకి pom.xml లో రాసుంటాం కదా, అట్లా రాసుండాలి కదా మన దగ్గర, ఇది లేదంటే ఉండవు కదా. సో దాన్ని ఏమంటారంటే ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్, దీని లోపల ఉంటాయి అనమాట. ఇదిగో ఈ 2 SQL క్లయింట్, ఇదిగో మనం .NET 8.0 ఇప్పుడు నీ సిస్టమ్ 8.0 లేదనుకో 7.0 ఉంది, నీ అప్లికేషన్ రన్ అవ్వాలి. 7.0 నువ్వు ఇన్స్టాల్ చేయాలి, అది అర్థమైంది కదా. 7.0 8.0 ఉందా లేదని ఎట్లా తెలుసుకోవచ్చు, బేసిక్ గా విండో ఓపెన్ చేసి న్యూ ఓపెన్ విండో చేసి క్రియేట్ ప్రాజెక్ట్ చేసి చూపిస్తుంది కదా, అప్పుడు నీకు అర్థమైపోతుంది, వర్షన్ చూపించదు, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఇదిగో దీని పేరు ఇదే కాబట్టి ఇది. ఓకేనా, ఇదంతా ఇవి డిపెండెన్సీస్ అనే ప్యాకేజెస్ లో ఉంటాయి, నోగట్ ప్యాకేజెస్. ఇది అర్థమైంది కదా. ప్రాపర్టీస్ లో వచ్చి నువ్వు అప్లికేషన్ లాంచ్ చేస్తే నీ పోర్ట్ నెంబరు బై డిఫాల్ట్ ఏముండాలా, డెవలప్మెంట్ లో ఏముండాలా, ఇప్పుడు ఇది చూస్తుంది ఫస్ట్, ఇది లేదంటే ఇది చూస్తుంది, అది కూడా లేదంటే ఇంకోటి పెట్టుకోవచ్చు నువ్వు. సో ఆ విధంగా పోర్ట్ నెంబర్స్ అది చూస్తుంది. నేను ఆపేసాను కదా. 7257 చూడు, లాంచ్ సెట్టింగ్స్ లో ఉంటుంది ఆ సెట్టింగ్. ఇదిగో ఇది ఉంది, ఒకవేళ ఇది ఆల్రెడీ ఆక్యుపైడ్ అయితే దీనికి వెళ్తుంది. అట్లా మనం ఆల్రెడీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ సెట్టింగ్స్ అన్ని లాంచ్ సెట్టింగ్స్ లో ఉంటాయి, అప్లికేషన్ లాంచ్ చేయడానికి. సో అదేమంటుందంటే సిఎస్ ప్రాజ్ అంటే ఈస్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్, మనం ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టున్నాం, క్లోజ్ చేసేయాలా. అర్థమైందా, సిఎస్ ప్రాజ్ అంటే అదే ప్రాజెక్ట్ ఫైల్, మనం ఎడిట్ ప్రాజెక్ట్ ఫైల్ కొట్టాం కదా, ఇది సిఎస్ ప్రాజ్, దాన్ని సిఎస్ ప్రాజ్ అంటాం, C# ప్రాజెక్ట్ అని లెక్క. అది ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేస్తా ఉండకూడదు రన్ అయ్యేటప్పుడు, ఇదిగో ఈ వార్నింగ్ చూపిస్తుంది, అంతే. నెక్స్ట్ ఇది వచ్చి .http ఫైల్ సపోర్టింగ్ ఫైల్ అనమాట, ఓపెన్ అవడానికి, అంతే. తర్వాత ఇది మెయిన్ ఫైల్, మనకి
స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఫైల్ ఉంటుంది చూడు, స్ప్రింగ్ బూట్ రన్ అప్లికేషన్ ఫైల్, కాంపోనెంట్స్ క్యాన్ అది ప్రోగ్రామ్ ఫైల్ ఇది. సో ఇదిగో ఇక్కడ పిన్ ఉంది, పిన్ చేస్తే అది పడద్దు, క్లోజ్ చేసే సారికి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాను అనుకో, నేను ఎక్కడికి పోయి ఎత్తుకోవాలి చెప్పు? వ్యూకి వెళ్ళి ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అప్పుడు వస్తుంది, అప్పుడు పిన్ చేసుకోవాలి. సరే, సొల్యూషన్ వ్యూలో ఉంటాయి అన్ని ఎక్స్ప్లోరర్లు, అక్కడ కూడా అంతే కదా, ప్రిఫరెన్సెస్ వ్యూలో ఉంటాయి మనకి. సో అదే. సో ఇప్పుడు చూడు, ఇది పిన్ చేసేసా, దీని పక్కన పెట్టి ఇదిగో క్లాస్ ప్రోగ్రాము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ C#, నేమ్ స్పేస్ అంటే ప్యాకేజ్, నేమ్ స్పేస్. ఈ ప్యాకేజ్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ప్రోగ్రామ్ క్లాస్ ఉంది. అదే ఈ ప్రోగ్రామ్ క్లాస్ నేను వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవాలంటే యూజింగ్ crud01 డాట్ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ బదులు యూజింగ్. అసలు ఇది ఉన్నాడా లేదు చూద్దాం. రైట్, ఇంపోర్ట్ బదులు యూజింగ్, ఇది మెయిన్ మెథడ్. సో ఇక్కడ క్రియేట్ యాప్ బిల్డర్ అని చెప్పి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ పంపించి మనం బిల్డర్ క్రియేట్ చేస్తాం, అంటే వెబ్సైట్ బిల్డర్. దాని లోపల డిపెండెన్సీస్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ builder డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ స్కోప్డ్. ఓకే, ఈ స్కోపుల్లో నేను బేస్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇచ్చాను అనుకో, అదే డిపెండెన్సీ ఇంజెక్షన్ అయిపోయింది. క్లియర్. ఇంకా చెప్తా, అది చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. దీనిలో స్కోప్డ్, సింగిల్టన్, ట్రాన్సెంట్ 3 ఉంటాయి. స్కోప్డ్ అంటే ఒక రిక్వెస్ట్ వచ్చి రిక్వెస్ట్ లోపు ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ నువ్వు అడిగినా సేమ్ ఆబ్జెక్ట్. సింగిల్టన్ అంటే దాని జీవితకాలం. ట్రాన్సెంట్ అంటే ఒకటే ఫైల్లో 4 సార్లు 4 రిక్వెస్ట్లు 4 ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే 4 ఆబ్జెక్టులు డిఫరెంట్ వస్తాయి. ట్రాన్సెంట్ అంటే ఎవ్రీ టైం. అక్కడ ప్రోటోటైప్ అంట, ఇక్కడ ట్రాన్సెంట్ అంట. ఈ 3 స్కోప్స్ అన్నమాట. హౌ టు రిజిస్టర్ డిపెండెన్సీ ఇన్ యువర్ అప్లికేషన్ అంటే లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఉంది. ఓల్డర్ వర్షన్ అయితే కాన్ఫిగర్ సర్వీసెస్ అనే మెథడ్ ఉండేది, ఇప్పుడు ఏం అడగదు. ఇన్ ప్రోగ్రామ్ ఫైల్ విల్ డూ రిజిస్టర్ builder డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ స్కోప్, యాడ్ సింగిల్టన్ అండ్ యాడ్ ట్రాన్సెంట్. 3 ఏదైనా ఒకటే కనిపిస్తావా? ఇదిగో తర్వాత వచ్చి ఇక్కడ వరకు డిపెండెన్సీ ఇంజెక్షన్ అయిపోయింది. సర్వీసెస్ డాట్ యాడ్ కొడితే డిపెండెన్సీస్ అయిపోయినట్టు. తర్వాత దిస్ మిడిల్ వేర్ పైప్ లైన్. మిడిల్ వేర్ ఇస్ ద పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ విల్ యాడ్ సమ్ ఫీచర్. ఇక్కడ స్వాగర్ యాడ్ చేసావా? యూజ్ స్వాగర్ అంటే యువర్ ఎనేబులింగ్ స్వాగర్. ఇది యాడ్ చేయకపోతే స్వాగర్ వస్తుందా? రాదు. మీన్స్ వీఆర్ యాడింగ్ సమ్ ఫంక్షనాలిటీ టు అవర్ అప్లికేషన్. HTTPS రీడైరెక్షన్ కాబట్టి HTTPS ఉంది, అంతే కదా. HTTPS రీడైరెక్షన్ స్వాగర్ ఈక్వల్ టు మ్యాప్ కంట్రోలర్స్. హలో, ఎక్కడన్నా చెప్పు. రా 12:30కి వచ్చి అబ్బా. సరే. చూడు, సేమ్ C# జావా లాగే ఉంటుంది. చూడు, ఇప్పుడు మనకి యాప్ అంటే ఆబ్జెక్టే కదా. యాప్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఎక్కడ బిల్డర్ డాట్ బిల్డ్ అయితే యాప్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తే బిల్డర్ వచ్చింది. బిల్డర్ లో బిల్డ్ లో యాప్ అని వచ్చింది. అంటే యాప్ ఈస్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ కదా. మామూలే. బిల్డర్ డాట్ యూజ్ ఆథరైజేషన్ మ్యాప్ కంట్రోలర్స్ రన్ అంటే లాస్ట్, ఇంక అంతే, ఇంక యాప్ రన్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఇది సేమ్ అదే. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మిడిల్ వేర్ పైప్ లైన్. వీఆర్ యాడింగ్ ద మిడిల్ వేర్స్ యూజింగ్ స్వాగర్ మిడిల్ వేర్, స్వాగర్ UI, మ్యాప్ కంట్రోలర్స్. అంటే కంట్రోలర్స్ అన్ని మ్యాప్ చేయాలి కదా. కాంపోనెంట్స్ కంట్రోలర్ స్కాన్ చేస్తా @ కంట్రోల్, అట్లా మ్యాప్ కంట్రోలర్స్. తర్వాత ఆథరైజేషన్ అంటే లాగిన్ లాగౌట్ మెకానిజం సపోర్టింగ్ కి. ఇంకా చాలా ఉంటాయి మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ మిడిల్ వేర్ యాడ్ చేయాలి అంటే ఆ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. ఇమేజ్ కంప్రెసర్ ఆ ఫంక్షన్ అదే మిడిల్ వేర్ యాడ్ చేయాల్సింది. నువ్వు ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసావో దాని మిడిల్ వేర్ యాడ్ చేస్తేనే మన USB డ్రైవర్ లాగా, USB సిస్టమ్ కి డ్రైవర్ లాగా అట్లా. మిడిల్ వేర్ ఇస్ ద పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ సంథింగ్ విచ్ విల్ యాడ్ ద ఫంక్షనాలిటీ. It will add redirection, HTTP redirection, authorization, controllers, Swagger. If you want to add some more functionality, we can create our custom middleware also. Custom middleware create చేయొచ్చు మనం. దాన్ని పెట్టి ఎట్లా చేయాలి కస్టమ్ మిడిల్వేర్ యాప్ డాట్ యూజ్ మిడిల్వేర్ అని పెట్టి మనం రాసింది ఆడ పెట్టాలి. అంటే మనం ఏదైనా కొత్త క్లాస్ క్రియేట్ చేసాం అనుకో, అది ఆడ పెడితే అది కూడా యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగర్ మిడిల్వేర్ అనుకో,
అది మనం క్రియేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఒకసారి జస్ట్ చేసి చూపిస్తాను చూడు. ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే యాడ్ న్యూ ఐటమ్కి వెళ్ళి లాగర్ మిడిల్ వేర్ .cs. సో క్రియేట్ అయిపోయింది లాగర్ మిడిల్ వేరు. ఐ మిడిల్ వేర్ ఇన్హెరిట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, అదే ఇస్తుంది. ట్యాబ్ కొడితే మనం ఏం చేయవలేదు. ఐ మిడిల్ వేర్ అంటే ఇంటర్ఫేస్ ఇన్బిల్ట్. ఇన్వోక్ కాదు, ఇన్వోక్ అసింక్ మెథడ్ దాంట్లో ఉండేది. సో మిడిల్ వేర్ క్రియేట్ చేసేసాము. ఇంకా ఏంది బాధ? ఒక నిమిషం. ఇది కూడా కేస్ సెన్సిటివ్. ఇదే ఒక్క నిమిషం. కేస్ సెన్సిటివ్. సరే ప్రస్తుతానికి దీని పక్కన పెడదాం, అది ఎందుకు. సో ఇప్పుడు మనం కస్టమ్ మిడిల్ వేర్ క్రియేట్ చేస్తాం. మనకి HTTP రిక్వెస్ట్ వస్తుంది కదా, వచ్చిన ప్రతి దాన్ని లాగ్ చేసుకోవాలంటే లాగర్ మిడిల్ వేర్ అనుకో. దీనికి ఇంప్లిమెంటేషన్ వెయిట్ చేద్దాం. అదిగో ఇట్లా వచ్చిందంటే లాగిన్ చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చూద్దాం మనం, వస్తుంది అది. అంటే ఇప్పుడు వీ క్రియేటెడ్ కస్టమ్ మిడిల్ వేర్. అది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. We can create our own custom middleware using I middleware interface. Okay, na? I middleware interface, and we need to give the invoke async implementation with request to delegate. Next. Adiste middleware create అయిపోద్ది. This inbuilt interface. Keywords ఇంప్లిమెంట్ కాలన్ పెడితే ఎక్స్టెన్స్ ఇంప్లిమెంట్ చేయమంటారు. ఇంటర్ఫేస్ కి అబ్స్ట్రాక్ట్ ఏముండదు, జస్ట్ కాలన్ పెడితే చాలు. ఐ మిడిల్ వేర్ ఎక్కడ ఉంది? ఇన్హెరిటెన్స్ అనుకో. ఇదిగో మైక్రోసాఫ్ట్ ASP.NET Core.HTTP లో మిడిల్ వేర్. సో ఇప్పుడు ఏంది, ఈ మిడిల్ వేర్ ని మనం ఏం చేయాలా, ప్రోగ్రామ్ ఫైల్లోకి వెళ్ళి క్రియేటెడ్ అట్లా ఎన్ని మిడిల్ వేర్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లాగింగ్ కి, HTTP ఫిల్టర్స్ అన్నిటికీ మిడిల్ వేర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది మిడిల్ వేర్ భాగవతం. ఇది బిల్డర్స్. ఇప్పుడు చూడు, నేను ఈ అవుట్పుట్ లో పడుతుంది కదా మనం రాసిందంతా. చూడు దీన్ని ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. HTTPS లో క్రియేట్ ఇక్కడ రన్ చేస్తే అయిపోద్ది. చూడు ఇప్పుడు చూడు ఇక్కడ. హలో I will call you later. I'm been busy. Okay. ఎర్రర్ వచ్చింది, మిడిల్ వేర్ సరిగా ఇన్స్టాల్ అవ్వాలి. సో మనం ఏం చేద్దాం అంటే, we no need to write the code. Our GitHub Copilot is already ready. సో దీన్ని ఎక్కడ ఓపెన్ చేయాలి ఇప్పుడు చెప్పు. ఎందుకు ఈ సిస్టమ్ ఎట్లా సరే మన GitHub Copilot కోడ్ స్పేస్ డాట్ కొట్టి we'll do this. సో దీన్ని ఓపెన్ చేసి modify and make it fully implementation and make it work. Visual Studio Code లో Copilot నీట్ గా ఉంటాడు ప్రశాంతంగా. GitHub Copilot కోడ్ మోడిఫికేషన్స్ ఇది చేసిస్తే అక్కడ రీఫ్రెష్ అవుతుంది కదా, ఫైల్ మారద్దు కదా. ఇది ఇస్తాడు కోడ్, దీన్ని చేంజ్ చేస్తాడు. అంటే దీనిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో, Copilot చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే అదే ఇంప్లిమెంట్ చేస్తుంది, నువ్వేం చేయగల.
ఇంప్రూవైజ్ చేయమంటాం. షూర్ చేంజెస్ చేసింది. అప్డేట్ అయిందల్లా అయింది కదా. ఇప్పుడు రన్ చేద్దామా? అంటే మిడిల్ వేర్ అంటే కోడ్ సరిగా లేదనుకో ఒకటి రాసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అదే మనం వాడాలి. అంటే విజువల్ స్టూడియో కోడ్లో ఈజీగా ఉంటాడు కదా చూడడానికి, అందువల్ల. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కూడా అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసి మేబీ ఇక్కడ కాన్ఫిగరేషన్ లో ఇష్యూ ఉండొచ్చు. మిడిల్ వేర్ ఇక్కడ మనం డిపెండెన్సీ ఇవ్వాల, మర్చిపోయాం. తర్వాత అది ఇక్కడ డిపెండెన్సీ కూడా యాడ్ చేయాలి. ఇదిగో యాడ్ ట్రాన్సియెంట్ యాడ్ చేసింది. అంటే ఎవ్రీ టైం నువ్వు కొత్త మిడిల్ వేర్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ చేసింది. ఇప్పుడు వస్తుంది ఇంకా చూడు, అది యాడ్ చేసేసింది కదా. మళ్ళీ రన్ చేయి. ఇప్పుడు వస్తుంది మిడిల్ వేర్. అంటే ఫస్ట్ ఫైల్ చేంజ్ అవుతుంది, ఫైల్ సేవ్ అవుతుంది కదా. అంటే విజువల్ స్టూడియో కోడ్ లో నీకు లైట్ వెయిట్ కదా, ఈజీగా ఉంటుంది. ఇది చాలా ఘోరమైనది, ఇది చాలా పెద్దది. నీకు చూడంగానే ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి. అందువల్ల అది ఆడ వాడుకుంటే మనకి ఏడు పనికి వస్తుంది. రైట్ అవుట్ కొట్టి ఎగ్జిక్యూట్ కొట్టా వచ్చిల్లా. నువ్వు ఇప్పుడు ఇక్కడ చూడు, ఇదిగో గెట్ టు వెదర్ ఫోర్కాస్ట్ 200. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లాగింగే కదా. బికాస్ మిడిల్ వేర్ వి యాడెడ్ మిడిల్ వేర్ ఇక్కడ చూడు. మెథడ్ నేమ్ స్టేటస్ కోడ్ 200. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవైట్ నెక్స్ట్ అంటే అయిపోయిన తర్వాత అది రెస్పాన్స్. అంటే మనం లాగ్ చేస్తా ఉన్నాం, వచ్చిన ప్రతి రిక్వెస్ట్ లాగ్ అవుద్ది కదా అప్పుడు అవుట్పుట్ లో. దీనికోసం ఒక మిడిల్ వేర్, అంటే లాగ్ ఫైల్ జనరేట్ చేయాలన్నా ఒక మిడిల్ వేర్ ఉండాలి కదా. అది లాగింగ్ మిడిల్ వేర్. మనం కస్టమ్ మిడిల్ వేర్ క్రియేట్ చేస్తాం. మిడిల్ వేర్ అంటే ఇప్పుడు నీకు HTTPS రన్ అవుతుందంటే నువ్వు ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. ఆ ఫంక్షనాలిటీయే మిడిల్ వేర్. ఇప్పుడు నీకు USB పని చేయాలంటే USB డ్రైవర్ ఉంటుంది, అది మిడిల్ వేరే. ఇట్స్ కనెక్టింగ్ ద సాఫ్ట్వేర్. అట్లా ఇప్పుడు చూడు, నీ ప్రోగ్రామ్ లో ఎన్ని మిడిల్ వేర్స్ ఉన్నాయి? స్వాగర్ మిడిల్ వేర్ ఉందా? డెవలప్మెంట్ అయితేనే, డెవలప్మెంట్ కాకపోతే స్వాగర్ పని చేయకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్ లో స్వాగర్ చూస్తారు ఎవరైనా, చూడకూడదు కదా. HTTPS రీడైరెక్షన్, HTTPS పని చేస్తుందా? లాగింగ్ మిడిల్ వేర్ మనం కొత్తది క్రియేట్ చేస్తాం, అది పని చేస్తుందా? ఆథరైజేషన్ అంటే లాగిన్ లాగౌట్ కి అంటే బై డిఫాల్ట్ ఉంది. మ్యాప్ కంట్రోలర్స్ అంటే కంట్రోలర్స్ మ్యాప్ అవుతున్నాయి. ఇవన్నీ మిడిల్ వేర్స్ యాడ్ చేస్తాయి ఫంక్షనాలిటీ. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు HTTP గెట్ పుట్ పోస్ట్ డిలీట్ ఏదైనా కాల్ చేయి. ఇక్కడ నేను పాయింట్ పెడతా. ఏది కాల్ చేసినా ఫస్ట్ అది మిడిల్ వేర్ పైప్ లైన్ లోకి వచ్చి కంట్రోలర్ మ్యాప్ అయితేనే వెళ్తుంది రిక్వెస్ట్, లేదంటే వెళ్ళదు. అర్థమైంది కదా? ఏ రిక్వెస్ట్ వచ్చినా మిడిల్ వేర్ పైప్ లైన్ దాటి యాప్ డాట్ రన్ లోకి వెళ్ళి వెళ్తుంది. అది వెళ్ళేటప్పుడు మ్యాప్ కంట్రోలర్స్ అయింది కాబట్టి ఆ రిక్వెస్ట్ మ్యాప్ అవుతుంది, లేదంటే అవ్వదు. చూడు, మళ్ళీ కొడతా, హిట్ చేస్తా. అక్కడ ఆగద్ది చూడు. పాయింటర్స్ కంట్రోలర్స్కి వెళ్ళి పెడదాం. పాయింటర్ ఇక్కడ పెడదాం. ఇదే కదా, ఇదే కంట్రోలర్. ఇది చూపిస్తుంది కంట్రోలర్స్ మనకి. అదేముందిలే, జస్ట్ నీకు 3 అదే క్రియేట్ చేసిస్తా. అది కూడా చూపిస్తా ఇప్పుడు. చూడు ఇక్కడికి వచ్చి ఆగింది ఆ పాయింటర్. సో ఎక్కడి నుంచి వచ్చింది చూడు, కాల్ స్టాక్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్టర్నల్ కోడ్ అంటే బయట నుంచి వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చింది. దాని ముందు మిడిల్ వేర్కి వెళ్ళింది చూడు, ఇక్కడికి వెళ్ళింది. మిడిల్ వేర్కి వెళ్ళి వచ్చింది. అంటే ఫస్ట్ మిడిల్ వేర్ పైప్ లైన్ దాటి రిక్వెస్ట్ ఇదంతా దాటి అప్పుడు కంట్రోలర్ కలుగుతుంది. ఓకేనా? ఇది మిడిల్ వేర్ పైప్ లైన్ బేసికల్ గా. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ కంట్రోలర్ తెలుసు కదా, మామూలుగా మన కంట్రోలర్స్ ఏముంటాయి స్ప్రింగ్ లో, అట్లాగే ఇక్కడ కంట్రోలర్స్ ఉంటాయి. వెదర్ ఫోర్కాస్ట్ కంట్రోలర్, కంట్రోలర్ బేస్ అనే క్లాస్ ఉంటుంది. ఏది .NET కోర్ లో. దాని మీద హోవర్ చేస్తే నీకు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుంది. అది డీబగ్గింగ్ మోడ్ లో ఉంది కాబట్టి. మైక్రోసాఫ్ట్ MVC లో కంట్రోలర్ ఉంది. కంట్రోలర్ బేస్ నుంచి ఇదిగో API కంట్రోలర్ పెడితే వెబ్ API మారిపోతుంది. నార్మల్ కంట్రోలర్ పెడితే MVC కంట్రోలర్. వ్యూ ఉండవు కదా, జస్ట్ API కదా. రౌట్ లో కంట్రోలర్ పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది తెలుసా? లోకల్ హోస్ట్ 5737 పోర్ట్ నెంబర్ ఉంది. దాని తర్వాత
5737 డైలీ పోర్ట్ నెంబర్. అదే ఇప్పుడు ఏదో రన్ అవుతుంది అది ఇప్పుడు మనకి ఆ పోర్ట్ నెంబర్ పెట్టి అది అదే అండ్ ఫిక్స్ మనకు తెలుస్తుంది. ఇదిగో మనమే కదా ఇక్కడ సెట్ చేస్తాం. 7257 లేదంటే ఇది రెండిట్లో మనకు అర్థమైపోతుంది. వెదర్ ఫోర్కాస్ట్ / గెట్ వెదర్ ఫోర్కాస్ట్. ఈ వెదర్ ఫోర్కాస్ట్ అని ఎట్లా చెప్తానంటే ఇక్కడ కంట్రోలర్ అనే పదం ఇచ్చాం కదా, ఈ పదము కంట్రోలర్ తీసేసి ఆ పదము లోవర్ కేస్ లో ఉంటుంది. ఓకేనా, అట్లా యూఆర్ఎల్ అనమాట. అది ఇక్కడ కంట్రోలర్ అని ఇచ్చాం కదా, ఏ కంట్రోలర్ అయితే ఉందో అంతవరకు తీసుకుంటాం. కంట్రోలర్ అనే పదం తీసే జస్ట్ 7 వరకు తీసుకుంటాం. ఇది ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఇది HTTP గెట్ పుట్టు పోస్ట్ డిలీట్ వల్ల 4. ఇప్పుడు చూడు అల్లుని అడుగు వెళ్ళి క్రియేట్ ప్రోడక్ట్స్ విత్ నేమ్, ప్రైస్, ఐడి, ఓకే, అండ్ seed some 10 products with location, available quantity, make controller, service and repository and do in-memory CRUD operations without database and include in Swagger. అంతే కదా, మొత్తం CRUD operations కావాలా, అల్లు చేస్తారు. 4 ఫైల్స్ క్రియేట్ చేస్తుంది, అన్ని ఇస్తుంది. ఇక్కడ చేసేస్తుంది, మనం అక్కడ అప్డేట్ చేసుకోవాలి. చూడు ఐ ప్రోడక్ట్ రిపోజిటరీస్, సర్వీసెస్, ఎంటిటీస్. ఇప్పుడు ఎంటిటీస్, సర్వీసెస్ మనం క్రియేట్ చేస్తాం, ఇప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టైం నుంచి ఉన్నాయి వాళ్ళనే వాడుకో, కంట్రోలర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఐ ప్రోడక్ట్ రిపోజిటరీకి ప్రోడక్ట్ రిపోజిటరీ ఇంప్లిమెంటేషన్, ఐ సర్వీస్ రిపోజిటరీకి రిపోజిటరీ ఇంప్లిమెంటేషన్ కదా. ఐ అని పెడితే ఇంటర్ఫేస్, అది ఇంప్లిమెంటేషన్ ఐ ఉంటుంది మనకు తెలుసు. ఇదిగో ఇక్కడ కీప్ కొట్టేస్తే చూడు, రిపోర్ట్ ఇస్ ది డాట్ ఐ ప్రోడక్ట్ రిపోజిటరీ డాట్ పెట్టవాలి, అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే పైన దానికి ఇన్ మెమరీ ప్రోడక్ట్ రిపోజిటరీ అంటే ఇది బేస్ క్లాస్. ఇప్పుడు చూడు ఇది ఇట్స్ ఎ బేస్ ఇంటర్ఫేస్. దీని లోపల ఈ 4 మెథడ్స్ ఉన్నాయి. దానికి ఇంప్లిమెంటేషన్ ఏంది, ఇదే కదా, ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ దిస్. సో ఇది మనం ఎక్కడ వాడుతున్నాం చెప్పు, సర్వీసెస్ లో వాడుతున్నాం, ప్రోడక్ట్ సర్వీస్ లో. ఇప్పుడు చూడు దానికి ఆటో వైట్ లేదు, రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. రీడ్ ఓన్లీ అంటే ఇది బేస్ క్లాస్ కదా, ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రస్తుతానికి ఇది రావట్లే. కంట్రోలర్ లో ఇది బేస్ అయితే దాని ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్ కూడా దీని టైపే కదా, ఇది పేరెంట్, అది ఇంప్లిమెంటేషన్. కాబట్టి కన్స్ట్రక్టర్ లో నీకు ఆబ్జెక్ట్ వస్తుంది. రీడ్ ఓన్లీ ప్రాపర్టీస్ ఆల్వేస్ గెట్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద కన్స్ట్రక్టర్ లెవెల్, దట్స్ వై ఇట్స్ రీడ్ ఓన్లీ. సెకండ్ టైం ఇట్స్ నాట్ బి చేంజ్. సో ఇప్పుడు ఈ ఐ ప్రోడక్ట్ రిపోజిటరీకి మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ యాడ్ చేస్తేనే కదా ఆబ్జెక్ట్ వస్తుంది, లేదంటే రాదు కదా. అది ఎక్కడ యాడ్ చేసాం చూడు, అదే యాడ్ చేసింది. ఇదిగో సింగిల్టన్ రిపోజిటరీ కాబట్టి సింగిల్టన్ అంటే రిపోజిటరీ క్లాస్ ఒకటే, ఎవరైనా దాన్నే వాడుకోవాలా, మల్టిపుల్ క్రియేట్ చేయలేవు. అదే 10 ఎంప్లాయీస్ యాడ్ చేయాలంటే ఎంప్లాయీ క్లాస్ సింగిల్టన్ అవుతుందా, అవ్వదు. దాన్ని ట్రాన్సెండ్ పెట్టుకోవచ్చు. ఇదిగో సింగిల్టన్ పెట్టి ఐ ప్రోడక్ట్ రిపోజిటరీకి ఇంప్లిమెంటేషన్ ఏంది, ఇన్ మెమరీ కదా. సో నీకు ఇప్పుడు ఈ సర్వీస్ లో నువ్వు రిపోజిటరీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఏమొస్తుంది, ఇన్ మెమరీ ఇంప్లిమెంటేషన్ వస్తుంది ఆబ్జెక్ట్, అంతే. ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్. మళ్ళీ కంట్రోలర్కి వెళ్ళు, ఇక్కడ నీకు ప్రోడక్ట్ సర్వీస్ కావాలి కదా, ప్రోడక్ట్ సర్వీస్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా ఇక్కడ ఉంటుంది చూడు. ప్రోడక్ట్ సర్వీస్ కి ఇంటర్ఫేస్ ఉందా, లేదు కదా, లేదు కాబట్టి డైరెక్ట్ అరేంజ్. అంటే నువ్వు ఎక్కడ ఇంకొక 100 క్లాసుల్లో ఇది వాడినా సరే సేమ్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ టైమ్స్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్. ట్రాన్సెంట్ అంటే ఎవ్రీ టైం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నువ్వు 100 ప్లేసెస్ లో వాడుతుంటే 100 ఆబ్జెక్ట్స్ ఇస్తుంది. ఇట్స్ ఆటోమేటిక్లీ డూయింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. దాని బేస్ క్లాస్ ఉంటే బేస్ క్లాస్ పెట్టి కామా పెట్టి అది ఇస్తాం చూడు. అప్పుడు నీకేంది కంట్రోలర్స్ కూడా వచ్చేసిందా, ప్రోడక్ట్స్ కూడా కదా, అన్ని వచ్చేసింది. యాడ్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ అనేది ఎంటిటీ క్లాస్, ఇదిగా ఎంటిటీస్ ఉంది. ఇప్పుడు చూడు ఇక్కడ అంతా రీలోడ్ అయిపోద్ది. ఇప్పుడు చూద్దామా, స్వాగర్ లో కూడా యాడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ వచ్చింది. మనం కంటి చూడు ఫస్ట్ రన్ అయ్యేటప్పుడు, అప్లికేషన్ ఫస్ట్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడికి వస్తుంది.
అన్ని చూసుకొని మ్యాప్ కంట్రోలర్ చేసుకొని అప్పుడు అప్లికేషన్ అన్నాం. గాట్ ఇట్. నెక్స్ట్ టైం నుంచి రాదు అక్కడికి, రన్ అయ్యేటప్పుడే వస్తుంది. ఇదిగో ప్రోడక్ట్స్ లో డిలీట్ రెడ్, పుట్ ఆరెంజ్, పోస్ట్ గ్రీన్, గెట్ బ్లూయే కదా, గెట్ ద ప్రోడక్ట్స్. మనకి ఏమైనా ఉన్నాయి ప్రోడక్ట్స్? నేను చెప్పాను కదా ఒక 10 ప్రోడక్ట్స్ యాడ్ చూడ ఎక్కడ ఉన్నాయి, ఇన్ మెమరీ కదా నీకు. మన దగ్గర మనం చూడొచ్చు అవి, చూడు రిపోజిటరీసే కదా, ఇన్ మెమరీ రిపోజిటరీ. ఇదిగో 10 ప్రోడక్ట్లు ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుంది లిస్ట్. అంటే ఇది ఇన్ మెమరీ అంటే ఇదే కదా. ఇన్ మెమరీ అంటే రీఫ్రెష్ చేస్తే పోద్ది, ఇది రీరన్ చేస్తే పోద్ది కదా, ఇది మళ్ళీ రీఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను 11th యాడ్ చేస్తే దీంట్లోకే కదా యాడ్ అవుతుంది, అంటే స్టాప్ చేసి ఆగిపోద్ది కదా. చూడు నేనేం చేస్తానంటే గెట్ ప్రోడక్ట్స్ లో ఒకటి తీసుకొచ్చి నేను 11th యాడ్ చేస్తా. ఓకేనా, పోస్ట్ లోకి వెళ్ళి ట్రై ఇట్ అవుట్ కొట్టి, ఐడి వచ్చి 11 కదా, ల్యాప్టాప్ 1 11. ఒక నిమిషం, ఇక్కడ కాంపౌండ్ కూడా చేసాను, అది కరెక్ట్ కాదు, తప్పది. 11 యాడ్ అయింది. ఇప్పుడు చూడు గెట్ కొట్టు, 11 ప్రోడక్ట్స్ వస్తాయా? ఇదిగో 11th కూడా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ గెట్ బై ఐడి, 11th. దాన్ని డిలీట్ చేద్దామా, 9th డిలీట్ చేద్దామా? టూ 204 అంటే డిలీట్ అయిన తర్వాత రెస్పాన్స్ లేదు, ఎంటీ. 204 అంటే ఎంటీ రెస్పాన్స్. ఇప్పుడు చూడు కావాలంటే గెట్ ప్రోడక్ట్స్ చూడు, 9th ఉండదు చూడు, ఇదిగో 9th లేదు, డిలీట్ అయిపోయింది. అదే గెట్కి వెళ్ళి 9 అంటది, వస్తుందో రాదు. 404 నాట్ ఫౌండ్, అంతే. ఇంక అన్ని ఏపీలు అంతే. స్టేటస్ కోడ్స్ 404 నాట్ ఫౌండ్, 204 అంటే నో కంటెంట్, 200 అంటే సక్సెస్, 201 అంటే క్రియేటెడ్, 500 అంటే అసలు ఏం లేదు, డౌన్ సిస్టమ్. HTTP స్టేటస్ కోడ్స్ అంతే. నువ్వు అట్లా 2-3 కంట్రోల్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఆథరైజేషన్ దాన్ని యాడ్ చేయమని, అదే యాడ్ చేస్తుంది. అంటే అది ఈజీయా, ఇది ఈజీయా? స్ప్రింగ్ బూట్ ఇస్తే ఇది ఈజీయా? నువ్వేం చేయగలే, అన్ని అదే ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు కోపైలట్ వచ్చింది కదా, ఒక గంట సేపు కూర్చొని రాసేవంటే ఎర్రర్స్ కూడా అదే రెక్టిఫై చేస్తుంది. ఇంకా అయిపోయింది .NET. దాంట్లో C# నీకు ఒక 6 hours అంతే. లేదు, అది మెటీరియల్ ఓపెన్ చేస్తాను. ఇది ఇట్లాగే ఉంది కాసేపు. సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు C# అంటాం. ఇది చూడు, ఫస్ట్ విజువల్ స్టూడియోనే ఇన్స్టాల్ చేస్తుంది, ఇట్లా వస్తుంది. దాన్ని సెటప్ చేసి .NET కోర్ C# అని సెలెక్ట్ చేసి ఇన్స్టాలేషన్ తర్వాత ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. కన్సోల్ యాప్, కన్సోల్ అప్లికేషన్ C# అంటే జస్ట్ కన్సోల్ యాప్ క్రియేట్ చేసి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ హలో వరల్డ్ M క్యాపిటల్. ఇక్కడ అన్ని క్యాపిటలైజ్డ్ మెథడ్స్ అన్ని చూడు, కావాలంటే నీకు అర్థమైపోతుంది. ఏ మెథడ్ అయినా క్యాపిటల్స్ లోనే ఉంటాయి. జావాలోనే క్యామెల్ కేస్, కానీ వేరే ఇది క్యామెల్ కేస్ కాదు, నువ్వు నార్మల్ గా చేసుకోవచ్చు. ఆ పట్టింపులు ఉండవు దీనికి. చూడు వేరియబుల్స్ కూడా చూడు నార్మల్ గానే ఉంది అప్పర్ లోనే. అది ఇక్కడ దీన్ని వచ్చి లింక్ క్వరీ అంటారు. అక్కడ మనం స్ట్రీమ్ అయిపోయాలా, ఇలా లింక్ క్వరీ. ఇదిగో ల్యాండా కూడా ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే 2 ఈక్వల్ టు ఉండాలి. ల్యాండా ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇచ్చేసుకోవచ్చు. ఏ మెథడ్ కైనా నువ్వు ల్యాండా ఇచ్చేసుకోవచ్చు. అబ్బా ఇచ్చేసుకొని అదే లైన్ లో ఇస్తే చేసుకోవచ్చు. అదే లైన్ లో ఇలేదనుకో ల్యాండా పనిచేయదు. అంటే 2 లైన్స్ కావాలనుకో దీనికి, అప్పుడు ల్యాండా యాడ్ మనకు వస్తుందా? ల్యాండా అంటే సింగిల్ లైన్, కానీ మల్టీ లైన్ లో కూడా రాసుకోవచ్చు. ఒక్క లైనే ఉండాలి, దాని తర్వాత ఒక్క లైనే ఉండాలి, అప్పుడే ల్యాండా. అది
నువ్వు ల్యాండా రాసేయచ్చు డైరెక్ట్ గా గెట్ అవ్వాలని అట్లా. నీకేం కావాలంటే అది చేసుకున్నావు అంటే అదే రన్ చేస్తుంది. ఎర్రర్స్ కూడా నువ్వేం చేయబడలే, కోపైలెట్. కాకపోతే గిట్ హబ్ తో సైన్ ఇన్ అవును, అందులో కోపైలెట్ ఇచ్చేస్తుంది. దీంట్లో ఇన్హెరిటెన్స్ ఊప్స్ అన్ని అడుగుతారు, మిడిల్ వేర్స్ అడుగుతారు, కస్టమ్ మిడిల్ వేర్ అడుగుతారు, డిపెండెన్సీ స్కోప్స్ అడుగుతారు. ఇవే సగం క్వశ్చన్ ఉంటాయి. తర్వాత లింక్ క్వరీస్ అడుగుతారు. చూడు ఇక్కడ నువ్వేం చేయాలి, ఫైండ్ ద ప్రోడక్ట్స్ దట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ క్వాంటిటీ, అంతేనా? అప్పుడు ఏమవుతుంది, లిస్ట్ ప్రోడక్ట్స్ డాట్ సెలెక్ట్ అక్కడ ఫిల్టర్ లాగా సెలెక్ట్ పి డాట్ అవైలబిలిటీ max of I think max of available quantity. అది మ్యాక్స్ అని మనం చెప్పలేము. p dot available quantity dot order by descending. Dot take first ఏదో ఉంటుందిలే, ఆర్డర్ బై descending. అది ముందు ఇదంతా వదిలే. అంటే ఇది స్ట్రీమ్ అయిపోయి ఎలాగబ్బా సింపుల్ గా చెప్పాలంటే ఫిల్టర్ బదులు అది పరిస్థితి. మ్యాప్ బదులు సెలెక్ట్ నీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాప్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐఎమ్ సెలెక్టింగ్ అంటే ఏంది, ఇక్కడ నేనేం సెలెక్ట్ చేస్తున్నాను, ఓన్లీ అవైలబుల్ క్వాంటిటీ. అంటే నువ్వు మ్యాప్ లో ఓన్లీ అవైలబుల్ క్వాంటిటీ ఇస్తే ఒకటే కదా వస్తుందా, అట్లాగే సెలెక్ట్ లో ఓన్లీ అవైలబుల్ క్వాంటిటీ వస్తుంది. అదే నువ్వు సెలెక్ట్ పీలో పీ తీసావు అనుకో, ఫిల్టర్ లాగా మొత్తం అన్ని ప్రాపర్టీస్ వస్తాయి. నువ్వు కండిషన్ యాడ్ చేయాలంటే వేర్ p dot available quantity greater than 10. వేరే ఫిల్టర్ అనుకో, సెలెక్ట్ అంటే మ్యాప్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అది అంతే. అంటే ఒకసారి రాస్తే అర్థమైపోతుంది ఇది మ్యాటర్. దీంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక 100-150 అవి ఉంటాయి నా దాంట్లో. అన్ని ఆడే రాసుంటా, జావా కూడా ఉన్నాయి మొత్తం, వాటిలో నుంచి వస్తాయి అనుకో. యాంగులర్ లో కూడా దాని కంపల్సరీ కాన్స్ టు రీడ్ ఓన్లీ లిస్ట్, అరే లిస్ట్ జనరిక్, అరే లిస్ట్ నాన్ జనరిక్, కాకపోతే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. అరే లిస్ట్ ఇక్కడ, అక్కడ జనరిక్, ఇక్కడ వేరే. లిస్ట్ అంటే ఇంటర్ఫేస్ కాదు, ఇక్కడ జనరిక్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ డాట్నెట్ లో, అదొక డిఫరెన్స్ తీసుకోవాలి. లిస్ట్ అంటే అక్కడ ఇంటర్ఫేస్ కదా జావాలో, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లిస్ట్. ఆ చిన్న డిఫరెన్సెస్ కలెక్షన్ లో ఉన్నాయి, అదొకటి చూసుకుంటే చాలు. ఎందుకంటే నేను ఇక్కడ ఇచ్చేసి ఉంటా. స్టోర్డ్ ప్రొసీజర్స్, సాల్వ్ ప్రిన్సిపల్ తెలుసు కదా. ఐఓసి అంటే నువ్వు రిజిస్టర్ చేసిన డిపెండెన్సీని బ్యాక్ ఇస్తుంది. టెంప్ టేబుల్, మ్యాజిక్ టేబుల్ అని ఉంటాయి. టెంప్ టేబుల్, మ్యాజిక్ టేబుల్స్, గ్లోబల్ టెంప్ అన్నీ ఉంటాయి కదా. ఈమెయిల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా రాసుకున్నా. ఎంబీ క్లాస్ ఇంటర్ఫేస్, సీరియలైజేషన్ తెలుసు, ఇక్కడ కూడా సేమ్. చూడు ఐఎల్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్, బైట్ స్ట్రీమ్, యూనిట్ టెస్టింగ్ అక్కడ జే యూనిట్, ఇక్కడ ఎక్స్ యూనిట్, అరేంజ్, అసెట్, యాక్ట్. అరేంజ్ అంటే వేరియబుల్ డిక్లరేషన్, యాక్ట్ అంటే కాల్ చేయడం మాత్రమే, అసెట్ అంటే అక్కడ నువ్వు చెక్ చేస్తావు కదా, డాట్ ఈక్వల్స్ ఇది అని చెక్ చేయడం అసెషన్. అక్కడ మాకుతావు కదా, ఇక్కడ ఎన్మాక్. ఇంకంతే. కమిట్, రోల్ బ్యాక్ అన్ని ఉంటాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లర్, లింక్ క్వరీస్ లో C# లో జాయినింగ్, ఇక్కడ టేబుల్ జాయినింగ్, డెలిగేట్స్ కొత్త కాన్సెప్ట్ C# లో జావాలో ఉంటుంది, అది నేర్చుకోవాలి. బెటర్ రెఫరెన్స్.
అక్కడ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ మెథడ్ రెఫరెన్స్ డెలిగేట్ అని సింపుల్ అంతే, అర్థమైంది అట్లా. మిగతా అంతా మామూలే. ఇది అప్లోడ్ చేస్తా చూడు. ఓకే.